చూస్తున్నాం వైఎస్ఆర్ కడప జిల్లా థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్లై యాష్ వివాదం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళింది. ఫ్లై యాష్ కోసం కూటమి నేతల మధ్య పోటీ పెరగటం, పోలీసుల మోహరింపు నేపథ్యంలో కూటమి నేతలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు తెలిపింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటుగా జమ్మలమడుగు ఎమ్మెల్యే బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటూ చంద్రబాబు మండిపడినట్లు సమాచారం. దీనిపై అధికారుల నుంచి వివరాలు కూడా సేకరించినట్లు తెలిసింది. ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇద్దరు నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఇద్దరు వెనక్కి తగ్గకపోవడంతో వారితోనే నేరుగా మాట్లాడాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. రేపు సీఎంఓ కార్యాలయానికి రావాలంటూ ఇద్దరు నేతలకు ఆదేశాలు జారీ చేశారు. గత 3 రోజులుగా ఇద్దరి నేతల మధ్య ఫ్లై యాష్ వివాదం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారటంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. ఆర్టీపీపీ దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి లారీలను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకోవడంతో లారీలు నిలిచిపోయాయి. ఫ్లై యాష్ లోడు లేకుండా వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదంటూ జేసీ డ్రైవర్లు పట్టుబడుతున్నారు. అయితే బూడిద తరలింపు విషయంలో రాజకీయ వివాదం చెలరేగటంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు పార్టీల నేతల తీరుపై ఆయన మండిపడ్డారు. మొత్తం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ సమస్య రాకుండా చూడాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.